మ్యారేజ్ ఈజ్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. బట్ కొంతమంది ఇది యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ప్రజెంట్ జనరేషన్లో కలర్, క్యారెక్టర్, అమౌంట్ దీనిపైన అయితే చాలా వరకు డిపెండ్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే మెచ్యూర్, అన్మెచ్యూర్, ఫెయిర్ అండ్ వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళకి ఎంత అమౌంట్ వస్తుంది, ఏం సంపాదిస్తున్నారు, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇలా చాలా వరకు ఒక మ్యారేజ్ అనే క్వశ్చన్ మన దగ్గరికి వచ్చే రాగానే మన మైండ్లో ఒక క్వశ్చన్ బ్యాంక్ అనేది నిండిపోతుంది. వాటికి ఆన్సర్స్ వెతుకుతూనే ఉంటాము. ఒక సైడ్ ఏమో ఇంట్లో ప్రెజర్, పెళ్లి చేసుకోవాలి, ఏజ్ వచ్చిందని ఒక సైడు, బయట వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి, ఇలా ఒకరి గురించి ఆలోచించి మాత్రం అస్సలు పెళ్లి చేసుకోకండి. అలాగే ఏజ్ అయిపోతుందని కూడా ఆలోచించకండి. పెళ్ళి అనేది ఇద్దరు పర్సన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీకు నచ్చితేనే పెళ్లి చేసుకోండి. ఎగ్జాంపుల్ ఒక చూసుకున్నట్లయితే మనకు నచ్చని వస్తువుని ఎంత డబ్బు పెట్టి కొన్నా కూడా అది మనకి సంతోషం ఇవ్వదు. మనకు నచ్చిన వస్తువును కొంచెం డబ్బు ఇచ్చి కొన్నా సరే అది ఇచ్చే సంతోషం చాలా రేర్గా ఉంటుంది. ఆలోచించండి.